అయిపోతాయి. మీ పార్టీ జెండాని కానీ ఏ జెండాని కానీ ప్రజలు స్వీకరించరు. ఈ భయంతో మాత్రమే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి రాకుండా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షిస్తారు అని భయపడుతున్నారు. కాబట్టే జగన్ ఈ రోజు అదే ప్రచారం. 90 రోజులు దాటినా సరే బెయిల్ రావడం లేదని చెప్పేసి, ఇది కావాలని కుట్ర పని చేస్తున్నదని చెప్పేసి, ఒక్క ఛార్జ్ షీట్ కాదు ఒక ఎఫ్ఐఆర్ కి రకరకాల ఛార్జ్ షీట్లు వేస్తున్నదని చెప్పేసి, ఛార్జ్ షీట్లకు ఎఫ్ఐఆర్ కి సంబంధం లేదు, కేసుకు అసలు ఎఫ్ఐఆర్ కి సంబంధం లేదు, కేసుకు ఛార్జ్ షీట్ కి సంబంధం లేదు. కేసులేమో ఎఫ్ఐఆర్లనేమో రాజశేఖర రెడ్డి గారు అని రాస్తారు, గవర్నమెంట్ అనేమో కేసులో ఉంటుంది. గవర్నమెంట్ అని చెప్పి దర్యాప్తు చేయమని చెప్పి హైకోర్టు చెప్తే గవర్నమెంట్ ని ముద్దాయి చేయకుండా రాజశేఖర రెడ్డి గారిని ముద్దాయి చేసిన పరిస్థితి ఎఫ్ఐఆర్ లో సిబిఐ చేసింది. ఈ విధంగా రకరకాలుగా చేస్తున్న తీరును చూసినప్పుడు ఈ విధంగా సిబిఐ కావాలనే కాంగ్రెస్ తెలుగుదేశంలో అడుగుజాడల్లో కనుసన్నల్లో వాళ్ళు చెప్పిందల్లా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నది దర్యాప్తు కాదు, అది కక్ష సాధింపు. అది దర్యాప్తు చేయడానికి సిబిఐ కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉన్నది. మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాము, ఈ సిబిఐ అనేది ఈ రెండు పార్టీలతో ప్రభావితమయ్యి ఈ రెండు పార్టీలతో కొలియుడయి కక్ష సాధింపు చేస్తుందని మేము చెప్తున్నాం. అప్పుడు చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము. లేకపోతే కొల్లుడు కాకపోతే 10వ తారీఖున 2011 ఆగస్టు 10వ తేదీ నాడు హైకోర్టు దర్యాప్తు చేయమని ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వమని చెప్తే అసలు హైకోర్టులో ఆ మాట చెప్పేటప్పటికి సిబిఐ అక్కడ ఎందుకుంది అనే విషయం కూడా ఏ పత్రిక రాయలేదు. అది వాళ్ళ జ్ఞాపకం రాలేదు. ఎప్పుడు సిబిఐ హైకోర్టులో ఉంటుందా? సిబిఐ లాయర్ హైకోర్టులో కూర్చొని ఉంటాడా? ఆ కేసు ముందే వస్తుందని నీకు తెలుసా? నువ్వు అక్కడ అసలు ఎందుకున్నావు? హైకోర్టు ఇచ్చిన టైం కంటే ముందే మీరు 2 వారాల్లో ప్రిలిమినరీ రిపోర్ట్ ఇస్తామని చెప్పి అతి ఉత్సాహం ప్రదర్శించింది సిబిఐ. అది ఎందుకు జరిగింది? ఆగస్టు 10వ తారీఖు చెప్తే 18వ తేదీ కల్లా 29 టీములు దేశవ్యాప్తంగా ఉన్న సిబిఐ అధికారులను పిలిపించుకొని 29 టీములు 48 సంస్థల్లో ఒక్కసారి దాడులు చేయించిన చరిత్ర కనపడింది సిబిఐకి. 35% స్టాప్ లేదని చెప్పేసి, కేసులన్నీ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రం హఠాత్తుగా 29 టీంలతో దాడులు చేయించారే. అదే చంద్రబాబు నాయుడు గారికి వచ్చేసరికి ఎంక్వైరీకి ఆదేశిస్తే తిరిగి సుప్రీంకోర్టుకు పోయి ఆర్డర్లు తెచ్చుకొని రకరకాల పద్ధతిలో ఇంప్లీడ్ చేయించి అంతటి అవకాశాన్ని సిబిఐ ఇచ్చింది. అక్కడ మాత్రం తొందరపడలేదు. ఎందుకంటే అవకాశాన్ని ఉపయోగించుకొని చంద్రబాబు మీద సిబిఐ దాడులు చేయలేదు? ఏమైనా 25-29 టీములు ఏమైనా అప్పుడు సిబిఐ అధికారులు ఎందుకని చంద్రబాబు మీద దాడులు చేయలేదు? కొయ్యూడు అయినవు కాబట్టే, కాంగ్రెస్ తో నువ్వు కుమ్మక్కైనవు కాబట్టే, నువ్వు ఇద్దరు కనుసన్నల్లో సిబిఐ ఉంది కాబట్టే ఆ విధంగా నీ మీద దాడులు జరగలేదనే విషయం కనపడుతూ ఉంది. కేసులకి తప్పుకొని దాడులు తప్పించుకున్న ఇతనేమో కొయ్యూడు కాలేదట, 110 రోజులు జైల్లో ఉందట. కాంగ్రెస్ తో కొయ్యూడే నన్ను జైల్లో పెట్టండి అయ్యా, నేను జైల్లో ఉంటానయ్యా, నేను 110 రోజులు జైల్లో ఉంటా, నా పార్టీ ప్రచారం చేసుకోండి నేను అని జగన్మోహన్ రెడ్డి గారు కొయ్యూడే అయిందట. చెప్పడానికి సిగ్గుండాలే తెలుగుదేశం వాళ్ళకి నేను అడుగుతా ఉన్నాను. ఏమనుకుని ప్రజలకు చెప్తా ఉన్నారు? ప్రజలంతా అమాయకులు అనుకుంటున్నారా? ప్రజలు రకరకాల స్థాయిలో రకరకాల ఎండు చెంపలు వాయించారే, రకరకాలుగా మీకు తీర్పునిచ్చారే, అయినా బుద్ధి రాకపోతే ఈ తెలుగుదేశం పార్టీని అంపశయం మీద బండబెట్టి ఆ శవాన్ని తీసుకొని ఇలా ఊరూరు పాదయాత్ర తిరిగే ప్రయత్నం చేస్తా ఉన్నదే, ఇంకా దాన్ని నాశనం చేస్తావా? ఆ కనీసం ఆ అంపశయం మీద ఉన్న తెలుగుదేశానైనా ఆ నందమూరి వంశానికి అప్పచెప్పవా తెలుగుదేశం పార్టీని అని చెప్పి నేను చంద్రబాబును కోరుతా ఉన్నా. ఎందుకు నాశనం చేస్తావు దాన్ని? ఆ వంశానికి అప్పచెప్పి నష్టం లేకపోతే, నీకు ఇష్టం లేకపోతే ఆ పార్టీ మీద నేను చెప్తా ఉన్నాను. దానికి ఈరోజు చెప్తారు లాయర్లనట కేంద్రం మార్చాలని ప్రయత్నం చేసిందట, సిబిఐ దానికి అడ్డుపులు చేసిందట. సిబిఐ నుంచి ఆయనకు సమాచారం వచ్చిందట. 2 పత్రికలు రాస్తా ఉంటాయి. ఈ పత్రికలు ఏ పత్రికలు? జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో నుంచి రాకూడదని జీవితాంతం కోరుకుంటున్న పత్రికలు అనమాట ఇవి. ఆయన రాకూడదు, ఆయన జైలు నుంచి రాకూడదు. డీజిల్ రేట్లు పెరిగినా, ప్రజలు కష్టాల్లో ఉన్నా, కరెంటు లేకుండా ఇబ్బంది పడ్డా, పరిశ్రమలు మూతపడ్డా, ఉపాధి కోల్పోయినా, ఈ రాష్ట్రం సర్వనాశనమైనా, పారిశ్రామిక 25 సంవత్సరాలు వెనక్కుపోయినా ఈ పత్రికలకు పట్టదు. ఏం పట్టుద్దాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారంట బయటకు వస్తారట, లాయర్లను మార్చారట, కుర్చీలు మార్చారట, టేబుల్ మారినాయట, రూములు మారినాయట, అసలు కరెంటు బల్బు ఏమన్నా అసలు అర్థం ఉందా ఈ పత్రికను అడుగుతాం.